ఏప్రిల్ నెల మే నెల అంటేనే మనమే విలవిల్లాడిపోతున్నాము. ఈ ఎండల్ని తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు రావటానికి కూడా భయం వేస్తుంది. గవర్నమెంట్ కూడా హీట్ వేవ్స్ని డిక్లేర్ చేసిందండి. 2-3 వారాల పాటు ఇంట్లో నుంచి బయటకు రాకండి, పిల్లలైనా కూడా ఈ మిట్ట మధ్యాహ్నం టైంలో బయటకు రాకండి, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఇంట్లోనే సేఫ్టీగా ఉండండి అని డిక్లేర్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మన గార్డెన్ టెర్రస్ మీద ఉన్నా నేల మీద ఉన్నా కూడా ఒకసారి వాటి పరిస్థితిని ఆలోచించండి. ఈ పరిస్థితి నుండి బయటకు వచ్చి మొక్కలు చక్కగా ఈ ఎండను కూడా తట్టుకొని నిలబడడానికి ఈరోజు నేను ఒక మంచి ఫర్టిలైజర్ని చూపిస్తాను. ఈ ఫర్టిలైజర్ ఇస్తే మొక్కలు ఎంత ఎండలో అయినా కూడా తట్టుకొని నిలబడతాయి. అంత కూల్గా ఉంటుంది, వాటికి హ్యాపీగా ఉంటాయి. ఈవినింగ్ వెళ్ళేసరికి కూడా మొక్కలు వాడిపోకుండా చక్కగా ఉంటాయి. ఈ ఫర్టిలైజరు తయారు చేసుకుంటే ఈ 2 నెలల పాటు మనం ఇవ్వచ్చండి. ఒక్కసారి తయారు చేసుకొని ఇచ్చేయాల్సిన అవసరం లేదు. 2 నెలల పాటు వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా నేను వీటిని తయారు చేస్తాను, ఏ విధంగా 2 నెలల పాటు ఫర్టిలైజర్ని మొక్కలకి ఇస్తాను అనేది మీకు చూపిస్తాను. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియో ఏంటంటే ఈ సమ్మర్లో ఏప్రిల్ మే నెలలో ఈ 2 నెలల్లో ఈ విపరీతమైన వేడిని తట్టుకొని మొక్కలు హెల్తీగా ఉండటానికి, ఆరోగ్యంగా చక్కగా చల్లగా ఉండటానికి అవసరమైన ఒక కూల్గా ఉండే ఒక ఫర్టిలైజర్ని ఈరోజు చూపిస్తాను. దానికి మనకు కావాల్సింది ఏంటంటే ప్రతిరోజు మనము అన్నం చేసుకుంటాం కదా, అన్నం చేసుకునేటప్పుడు వచ్చే బియ్యపు నీళ్లు, మన బియ్యం కడిగిన తర్వాత వచ్చే వాటర్ అండి. ఫస్ట్ టైం మనం ఎప్పుడు కూడా బియ్యం కడిగిన నీళ్ళను పడేసేయాలి. ఎందుకంటే వాటిలో కెమికల్స్ వేస్తారండి కలర్ రావటానికి, ఇంకా మనకి కొత్త బియ్యం పాత బియ్యంగా కనపడటానికి కూడా వాటికి కలర్ వేస్తారు. అందువల్ల వాటిని పడేసి తర్వాత 2-3 సార్లు కడుగుతాం కదా, ఆ బియ్యపు నీళ్ళను నేను వాడుకుంటున్నాను. బియ్యం కడిగిన నీళ్ళలో చాలా అపురూపమైన పోషకాలు అయితే ఉంటాయండి. మనము ప్రతిరోజు వంట చేసుకున్నప్పుడు బియ్యం కడుగుతాం కదా, వాటిని మనము సమ్మర్లో మొక్కలకి ఇస్తే మొక్కలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. మనము ప్రతిరోజు మనం తయారు చేసుకునే ఈ వాటర్ని ఏం చేయాలంటే ఈరోజు నేను ఏం చేస్తాను అదే విధంగా మీ దగ్గర ఏ రకంగా ఉంటే వాటిని ఉపయోగించుకొని తయారు చేసుకోండి. ఈరోజు నేను ఈ బియ్యం కడిగిన నీళ్ళను ఒక డబ్బాలో వేసుకున్నాను కదా, అలాగే ఈ వెజిటబుల్స్ అండి, మార్నింగ్ వంట చేసినప్పుడు మనకు వచ్చే ఆనియన్ పీల్స్, ఇంకా ఉల్లి పొట్టు, వెల్లుల్లి పొట్టు, క్యారెట్, బీన్స్, ఇంకా కూరగాయ మొక్కలు ఏ ఉన్నా అండి, అన్ని రకాలైన కూరగాయ మొక్కలు. అంటే మా ఇంట్లో ఉన్నవి మీ ఇంట్లో ఉండకపోవచ్చు, మీ ఇంట్లో ఉన్నవి మా ఇంట్లో ఉండకపోవచ్చు. ఏ రోజు ఎవరి ఇంట్లో ఏ ఉంటే అవన్నీ కూడా వాటిలో వేసేయండి ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో. మనము క్యారెట్స్ వాడుకునేటప్పుడు పైన పీల్స్ తీసేస్తాం కదా, ఆ పీల్స్ అన్నీ యూజ్ చేయొచ్చండి. ఇంకా పొటాటోస్ మనం యూజ్ చేసేటప్పుడు కూడా పైన పీల్స్ అన్నీ తీసేస్తాము, ఆ పీల్స్ అన్నీ కూడా ఉపయోగించవచ్చు. ఇంకా ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కాబట్టి మామిడి పండ్లు మనం తిన్న తర్వాత ఆ ముట్టె, ఆ పైన పెంకు ఉంటాయి కదా, తోలు అంటాం కదా, వాటిల్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇంకా నేను నిన్న పచ్చి అరటికాయ కూర చేశానండి. పచ్చి అరటికాయ పైన మనము తొక్క తీసేస్తాం కదా, ఆ తొక్కను కూడా నిన్ననే నేను నీళ్ళలో వేసి పెట్టాను. అవి కూడా అండి, మనము అరటిపండు తిన్నప్పుడు ఆ తొక్కను ఎలా యూజ్ చేసుకుంటామో పచ్చి అరటికాయ తొక్కను కూడా దాంట్లో కూడా మనకు మంచి పోషకాలు ఉంటాయి. వాటిల్ని కూడా వాటర్లో వేసి ఉంచాను, దాన్ని కూడా ఈ వాటర్లో వేసేస్తాను. మీ దగ్గర ఏమేమి వెజిటబుల్స్ ఈరోజు వంటలో వాడితే ఆ పైన వచ్చే పొట్టునంతా కూడా మీరు పడేయకుండా ఇలా బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసేసేయండి. అలాగే ఆ రోజు మీరు ఏమేం ఫ్రూట్స్ తింటే వాటి పీల్స్ అన్నీ కూడా అందులో వేసేసేయండి. ఇవి అవి అని కాదు, అన్నీ వేసేసేయండి. ఇక ఇందులో 2 బెల్లం ముక్కలు వేసేస్తున్నానండి. ఈ బెల్లం ముక్కలు నేను వినాయకుడికి ప్రతిరోజు పూజలో వాడుతూ ఉంటానన్నమాట. వాడిన తర్వాత నెక్స్ట్ డే తీసేస్తాను కదా, ఇవి ఇంట్లో ఖర్చు అవ్వవు, ఎవరు తినేవాళ్ళు ఉండరు. కాకపోతే వీటిని మనం ఏం చేయాలంటే ఇలా ఫర్టిలైజర్స్ ఉపయోగించుకోవడానికి వాడుకోవచ్చు అనమాట. అలా 2-3 ప్రతిరోజు వస్తూనే ఉంటాయి, వాటిని కూడా వీటిలో వేసేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం వేసిన ఈ అన్ని వస్తువుల ద్వారా మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది, మంచి బ్యాక్టీరియా అయితే తయారవుతుంది. ఈ బ్యాక్టీరియాకి మంచి ఫుడ్ కావాలంటే బెల్లం ముక్కలను యాడ్ చేయాలి. ఇంకా దీని తర్వాత నేను ఇంకోటి యాడ్ చేస్తున్నాను, అదేంటంటే రాగి పిండి. దోశలు వేసుకున్నానండి, కొద్దిగా పిండి మిగిలితే దాంట్లో వాటర్ వేసేసి కూడా దీంట్లో కలిపేస్తున్నాను. ఈ సమ్మర్లో రాగి పిండితో మనము రాగి జావ చేసుకుంటాము, ఇంకా రాగి పిండితో దోశలు వేసుకుంటాము. చాలా చలువ అండి, రాగి పిండి సమ్మర్లో ఎక్కువగా వాడుతుంటాము. ఇంతో అంత మిగిలిపోయినా కూడా వాటిని ఉపయోగించుకోవచ్చు, వీటిలో వాడేసుకోవచ్చు. ఒకవేళ రాగి పిండి లేకపోయినా బియ్య పిండి అయినా, దోశల పిండి అయినా, లేకపోతే ఇడ్లీ పిండి అయినా, ఏది మిగిలిపోయినా 1-2 రోజులకు సమ్మర్లో కొద్దిగా ఒక రోజు మారంగానే కొద్దిగా వాసన వచ్చేస్తుంది.
వచ్చేస్తుంది, పుల్లగా అయిపోతూ ఉంటాయి కదా, వాటిల్ని కూడా వీటిలో ఉపయోగించేయండి. ఇంకా మజ్జిగ ఉన్నా కూడా, మిగిలిపోయిన మజ్జిగ ఉన్నా కూడా వాటిల్ని కూడా వేసేసుకోవచ్చు. ఇన్ని రకాలైన వస్తువులు దీంట్లో యాడ్ చేస్తున్నాం కదా, మంచి పోషకాలు మొక్కకు అందుతాయి. మొక్కలు కూడా చల్లగా కూల్గా ఉంటాయి. మనుషులము ఇంట్లో ఉండి కూడా ఎండలు తట్టుకోలేకపోతున్నాం కదా, మొక్కలు ఎండలో ఉండి అన్నీ తట్టుకోవాలి, ఎండని తట్టుకోవాలంటే ఇవన్నీ కూడా మొక్కకు మనం ఇవ్వాలి. ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తున్నానంటే ఒక పెద్ద కంటైనర్లోకి షిఫ్ట్ చేసేస్తున్నానండి. చూసారా, ఇంత పెద్ద కంటైనర్లో కింద భాగాన్ని ఉన్నాయి కదా, ఇది ఒక్క రోజు వచ్చినవి ఇవంతా కూడా. ఇంకా నేను దీన్ని సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే కూడా వాడతాను. అంటే నెక్స్ట్ డే, సెకండ్ డే కూడా మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు వస్తాయి, మళ్ళీ వంట చేసుకున్నప్పుడు కూరగాయలు వస్తాయి, మళ్ళీ ఫ్రూట్స్ తింటే ఏ ఫ్రూట్స్ తింటే ఆ ఫ్రూట్ పీల్స్ వస్తాయి, అన్నీ కూడా వేసేస్తున్నానండి. ఇంకా ఇది చూసారా, నేను ఆకుకూర అండి. ఆకుకూర మనం ఇంట్లో ఆకుకూరలు వండుకుంటాం కదా, అది ఏ రకమైన ఆకుకూర అయినా, తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతి కూర, ఏ రకమైన ఆకుకూర అయినా మనం ఆకులు ఒలుచుకున్న తర్వాత ఆ కాడలు లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసేసాను. తర్వాత నెక్స్ట్ డే అరటిపండు తిన్నాక అరటిపండు తొక్కలు. ఇప్పుడు ఇంకా మనకు వాటర్ మిలన్ చాలా ఎక్కువగా వస్తాయండి ఈ సమ్మర్లో. వాటిని తిన్న తర్వాత పైన తొక్కలు ఉంటాయి కదా, వాటిల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇందులో కలిపేయండి. ఇవి వేయచ్చు, ఇవి వేయకూడదు అని ఏమి లేదు, అన్నీ వేసుకోవచ్చండి. ఇంకా మూడో రోజు ఇందులో చాక్ పీసులను కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే కాల్షియం డెఫిషియన్సీ వస్తే నిమ్మకాయలు, టమోటా అలాంటి మొక్కల్లో కాయలకి కింద నల్లగా అయిపోవటము, ఆ కాయలు పనికి రాకుండా పోవటము అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా మొక్కలు కూడా వీక్ అయిపోతాయి కాల్షియం డెఫిషియన్సీ వస్తే. అందువలన కాల్షియం మొక్కలకు అందించాలంటే సున్నం ఉంటే సున్నమైనా వాడుకోండి, చాక్ పీసులు ఉంటే చాక్ పీసులు అయినా వేసుకోండి, లేదా ఇవి మన ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, అవైనా సరే పౌడర్ రూపంలో చేసుకొని వాటిల్నైనా కూడా కలిపేసుకోవచ్చు. కాకపోతే మనము తమలపాకుల్లో వేసుకునే సున్నం అయితే చిటికెడు వేసుకోవాలండి. చాక్ పీసులు అయితే ఒక 2-3 వేసుకున్నా కూడా నష్టం లేదు. ఇక ఎగ్ షెల్స్ అయితే ఆరబెట్టేసుకొని ఒక రోజంతా కూడా తర్వాత మిక్సీ చేసుకొని పౌడర్ రూపంలో తయారు చేసుకున్న తర్వాత ఇందులో వేసేయండి. అలా కాకుండా ఎగ్ షెల్స్ని అలా వేసేస్తే ఎలా ఉంటాయి అలానే ఉంటాయి, అవి సంవత్సరాల తరబడి దానివల్ల ఉపయోగం ఉండదు. పౌడర్ రూపంలో అయితే వాటి వలన ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ఈ ఫర్టిలైజరు ఒక 4 రోజులకు తయారైంది. ఇందులో చాక్ పీసు 4th డే వేసాను కదా, మీరు ఫస్ట్ డే వేసేసుకున్నా కూడా నష్టం లేదు, తొందరగా ఇంకా కరిగిపోతుంది. నేను కొద్దిగా లేట్గా వేశాను, మీరు ఫస్ట్ డేనే వేసేసుకోండి. ఇంకా ఇందులో ఏమేమి వేసాను, ఇంకా 4th డే 5th డే అంటే కంపోస్టు యాడ్ చేస్తున్నాను. ఒక 200 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ అంతా కంపోస్టు నేను తీసుకొని వీటిల్ని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. కంపోస్ట్లో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంకా పాస్పరస్ కూడా ఎక్కువగా ఉంటుందండి. కంపోస్ట్ లేకపోతే ఆవు పేడ ఉన్నా కూడా, అంటే బాగా మగ్గిన ఆవు పేడ ఉంటే కూడా దాన్ని కూడా మీరు ఉపయోగించండి. నా దగ్గర ఉన్న ఈ కంపోస్టు బాగా మగ్గిపోయింది, అంటే కంపోస్ట్ కూడా ఫ్రెష్గా ఉండేది కాకుండా బాగా మగ్గిన దానివల్ల బాగా ఉపయోగాలు ఉంటాయి. దీన్ని కూడా నేను 4th డే యూజ్ చేస్తున్నాను, అంటే వేస్తున్నాను కదా. మీ దగ్గర ఫస్ట్ డే వేసేసినా కూడా పర్వాలేదు, ముందు వెనక ఎలా అయినా పర్వాలేదండి. ఏది ముందు ఏది వెనకాల అని ఏం లెక్కేం లేదు, ఏది ముందు వేసినా పర్వాలేదు, ఏది లాస్ట్ వేసినా పర్వాలేదు. ఇంకా ఇందులో ఏం వేసానంటే ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు మిక్సీ చేసుకొని ఆ పౌడర్ను కూడా ఇందులో కలిపేయండి, లేదా ఆవాల చెక్క ఉన్న ఆవాల చెక్కను కూడా ఇందులో వేయండి. ఒకవేళ ఆవాల చెక్క లేకుండా పల్లి చెక్క పౌడర్ ఉన్నా కూడా దాన్నైనా కూడా ఉపయోగించండి. దానివలన మొక్కకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. అంటే మనం తయారు చేసుకునే ఈ ఫర్టిలైజర్లో అన్ని రకాలైన పోషకాలు అందాలి, మొక్క కూడా చల్లగా కూల్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా నేను వేసేసండి. ఒక 4-5 రోజుల వరకు దీన్ని మార్నింగ్ ఈవినింగ్ రోజు కలుపుతూనే ఉంటాను. అంటే దీన్ని రొటేట్ చేస్తూ ఉంటే కిందికి పైకి కలుపుతూ ఉంటే చాలా మంచి ఫర్టిలైజర్ అయితే తయారవుతుంది. ఒక 5 రోజుల తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకొని నేను ఏ రకంగా ఉపయోగిస్తున్నానో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. నేను టెర్రస్ మీద మొక్కలకి ఫర్టిలైజర్స్ ఇవ్వటానికి ఒక సెటప్ చేసుకున్నానండి. ఆ సెటప్ను కూడా ఒక వీడియోలో మీకు చూపించాను. ఎందుకంటే మనము బకెట్లలో తీసుకొని ప్రతి మొక్కకు వేయటానికి ఎక్కువ టైం పడుతుంది, పైగా భుజాలు కూడా లాగేస్తాయి బకెట్లు మోసే కొలిది. అందువల్ల నేను ఆ రకమైన పద్ధతిని ఒక 4-5 ఏళ్ళు ఆ బకెట్లతోనే మోస్తూ వేస్తున్నాను. కానీ ఇంకా రాను ఏమవుతుంది, ఏజ్ అయ్యే కొలిది వాటి పెద్ద కష్టం అయిపోతుంది. అందువల్ల ఒక సెటప్ ఒక 15,000 ఖర్చు పెట్టుకొని ఒక సెటప్ చేసుకున్నాను. అందులో
ఈ ఫర్టిలైజర్స్ వేసేసి ఇంకా మొక్కలకు మనము వాటర్ ఏ విధంగా స్ప్రే చేస్తామో ఫర్టిలైజర్ని కూడా ఆ విధంగానే మొక్కలకి మట్టిలో కూడా ఇవ్వచ్చు, మొక్కల పైన కూడా స్ప్రే చేయొచ్చు. దాన్ని ఏ విధంగా సెటప్ చేశాను అనేది కూడా వీడియో ఉంది, ఒకసారి మీకు దాన్ని కావాలంటే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి సెటప్ చేసుకునేది. దాన్ని ఈరోజు నేను ఉపయోగిస్తున్నాను, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎంత ఈజీగా మొత్తం గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి నేను ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తానో చూడండి. ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఫర్టిలైజర్ ఈ విధంగా ఉంది. నేను మోటార్ ద్వారా దీన్ని రన్ చేస్తాను కాబట్టి ఏమాత్రం దాంట్లో ఈ చెత్త చెదారం అంటే మనం ఫిల్టర్ చేసుకోకుండా మొక్కలకి ఇస్తే ఆ ఫిల్టర్ అవ్వకపోతే మాత్రం అది మోటార్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఫస్ట్ మోటార్తో స్ప్రే చేయడానికి కానీ ఇవ్వడానికి కానీ వీలవుదు. అందువల్ల చక్కగా ఫిల్టర్ చేసేసుకున్నానండి. ఏమాత్రం ఈ మోటార్లో మనకి అడ్డం రాకుండా ఉండేట్లు. ఒక బకెట్ 200 లీటర్స్ దాంట్లో వేశాను, ఇంకో బకెట్ 150 లీటర్స్ అనమాట. ఈ రెండిట్లో వేశాను. మొత్తము గార్డెన్ మొత్తం ఒక 10-15 నిమిషాల్లో నేను స్ప్రే చేసేస్తానండి. మోటార్ ఆన్ చేసేసుకొని మొక్కలకు మట్టిలో కూడా ఇస్తాను, అలా కాకుండా ఇంకో పద్ధతిలో ఇంకా పైన స్ప్రే కూడా చేస్తానన్నమాట. అంటే స్ప్రే చేయటం వల్ల ఆకుల ద్వారా కూడా ఫర్టిలైజర్ మొక్కకు చేరుతుంది, ఇంకా మట్టిలో ఇస్తే వేర్ల ద్వారా కూడా మొక్కలకు చేరుతుంది. ఈ విధంగా 2 పద్ధతుల్లో చేస్తున్నాను. ఇంకా నేను ఇది మార్నింగ్ టైమ్స్లో స్ప్రే చేస్తున్నాను. వీలైనంత వరకు సాయంత్రం పూట మాత్రమే ఈ ఫర్టిలైజర్ని స్ప్రే చేయడానికి ట్రై చేయండి. మార్నింగ్ టైమ్స్లో అంటే ఎందుకన్నానంటే ఎండ ఉంటే ఎక్కువగా ఎవాపరేట్ అయిపోయే అవకాశం ఉంది. అది ఈవినింగ్ టైమ్స్లో మనకు ఎండ ఉండదు కాబట్టి మట్టి ద్వారా మొక్కలకు చేరుతుంది, ఇంకా ఎవాపరేషన్ అయ్యే అవకాశం ఉండదు. ఇంకా ఈ వీడియోలో నేను చూపించిన ఈ ఫర్టిలైజరు ఇంకా కంటిన్యూస్గా మీరు ఎలా తయారు చేసుకోవచ్చు అంటే ప్రతిరోజు మనము వంట చేస్తూ ఉన్నప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు వస్తూనే ఉంటాయి, అలాగే ఈ వెజిటబుల్ పీల్స్ కూడా వస్తూనే ఉంటాయి కదా. వీటిని ఇదే పద్ధతిలో రిపీట్ చేయండి. ఆల్రెడీ నేను ఇప్పుడు ఫర్టిలైజర్ యూజ్ చేశాను కదా, ఆ ఫర్టిలైజర్లో మిగిలిపోయి ఉన్న ఆ వేస్ట్ కానీ ఇంకా దాన్ని రెండోసారి మూడోసారి కూడా యూజ్ చేసి తర్వాత దాన్ని కంపోస్ట్లో యూజ్ చేసుకోండి. లేదా ఒక కంటైనర్లో వేసేసి కింద వేసి పైన మట్టి వేసేసి తర్వాత దాన్ని మొక్కలు కూడా నాటేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. లేదా రెండోసారి కూడా ఇలా బియ్యం కడిగిన నీళ్ళు వేసేసి మళ్ళీ 2-3 సార్లుగా మనం ఉపయోగించుకోవచ్చు. మొదటి నుంచి నేను చూపించిన ప్రొసీజర్ని మళ్ళీ రెండోసారి కూడా రిపీట్ చేయవచ్చు. ఈరోజు నేను చూపించిన ఈ ఫర్టిలైజరు ఇది అది అని కాదండి, అన్ని రకాలైన ఫ్లవరింగ్ ప్లాంట్స్కు, ఫ్రూటింగ్ ప్లాంట్స్కి, అన్ని రకాలైన మొక్కలకి కూడా నేను స్ప్రే చేశాను. ఇంకా నెక్స్ట్ సమ్మర్ దాటేసి వర్షాకాలం వస్తే ఇంకా మనకు డ్రాగన్ ఫ్రూట్స్ బాగా వస్తాయి కదా, వాటికి కూడా ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి స్ప్రే చేశాను, మట్టిలో కూడా ఇచ్చాను. ఈ రకమైన ఫర్టిలైజర్స్ మనం ఇస్తూ ఉంటే ఈ ఎండాకాలంలో మొక్కల్లో ఎలాంటి ఆలసట కానీ ఎలాంటి ఇంకా ప్రాబ్లం ఎండ నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం కానీ ఉండవండి. అంటే ఉంటుంది కానీ ఇంత ఎక్కువగా డల్గా అయిపోవటం, ఎక్కువగా పాడైపోవటం, ఎక్కువగా చనిపోవటం అయితే ఉండవు. సో ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్, బాయ్ బాయ్.